ఏపీ లిక్కర్ స్కామ్ నిందితులకు ఏసీబీ కోర్టు రిమాండ్ పొడిగించింది. మద్యం కుంభకోణంలో ఇప్పటివరకు అరెస్టైన 12 మంది నిందితులకు ఈ నెల 13వ తేదీ వరకు న్యాయాధికారి రిమాండ్ పొడిగించారు. దీంతో నిందితులను జైలుకు తరలించారు. అటు లిక్కర్ కేసులో సిట్ సీజ్ చేసిన నగదుపై ఏసీబీ కోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. 11 కోట్ల రూపాయల నగదును ఫోటోలు, వీడియోలు తీసి కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. సీజ్ చేసిన నగదును ఎఫ్డీ చేయాలని సిట్కు ఏసీబీ కోర్టు సూచించింది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసు నిందితులకు రిమాండ్ పొడిగించారు. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్. శ్రీనివాస్, మద్యం కుంభకోణం సంబంధించి ఇప్పటివరకు అరెస్ట్ అయిన 12 మందికి కూడా ఈరోజు రిమాండ్ ముగియడంతో వారందరినీ కూడా విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. అయితే ఇందులో 9 మంది విజయవాడ జిల్లా జైలు నుంచి తీసుకురాగా ఒక ఇద్దరిని అంటే దేవిరెడ్డి భాస్కర్ రెడ్డి డ్రైవరు పిఏగా చెప్పబడుతున్న బాలాజీ నవీల్ను గుంటూరు జైలు నుంచి కూడా తీసుకువచ్చారు. ఇక ఎంపీ మిథున్ రెడ్డి ఆ ప్రోటోకాల్ ప్రకారం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. ఆయన అక్కడి నుంచి కూడా ఈరోజు తెల్లవారుజామున బయలుదేరి 10:30 ప్రాంతంలో తీసుకొచ్చారు. వీరందరినీ కూడా 11:30 ప్రాంతంలో ఏసీబీ కోర్టులో హాజరుపరచగా న్యాయాధికారి వారిని విచారించారు. జైల్లో సౌకర్యాలు కావచ్చు, కోర్టు ఆదేశాలు అమలు అవుతున్నాయా లేదనే అంశాలపై కూడా వారందరినీ కూడా ఒక్కొక్క పేరు పెట్టి పిలిచి మరీ ఆ వివరాలు అడిగి తెలుస్తున్నారు. ఈ సమయంలో మిథున్ రెడ్డి తనకు కోర్టు ఆదేశాల ప్రకారం సౌకర్యాలు కల్పించడం లేదని చెప్పిన నేపథ్యంలో ఆ నిబంధనల ప్రకారమే సౌకర్యాలు అందించామని కోర్టు ప్రత్యేకంగా ఇటువంటి ఆదేశాలు ఇస్తే ఆ సౌకర్యాలు కల్పిస్తామంటూ కూడా పీపీ న్యాయాధికారి వివరించడం జరిగింది. ఇక ఈరోజు కీలక పరిణామం అంటే కేసీఆర్ రాజశేఖర రెడ్డి న్యాయాధికారి కన్నీటి పరిమితం అవుతూ ఈ కేసులో తను ఉద్దేశపూర్వకంగా ఇరికించారంటూ చెప్పడంతో పాటు ఇటీవల సంచలనం కలిగించిన 11 కోట్ల రూపాయలు ఆ పట్టుబడిన వ్యవహారంపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. అయితే ఈ మొత్తం డబ్బు కూడా కేసీఆర్ రాజశేఖర రెడ్డి తన దగ్గర ఉన్న చాణక్య, అదేవిధంగా వరుణులు ద్వారా అక్కడ ఉంచారని కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఆ 11 కోట్లు తనకు ఎటువంటి సంబంధం లేదని ఉద్దేశపూర్వకంగా తనకు బెయిల్ రాకుండా ఉంచేందుకు ఆ నెపం తనపై నెట్టారంటూ కూడా న్యాయాధికారి వివరిస్తూ ఆ సమయంలో కన్నీరు పెట్టారు. అయితే దీనికి సంబంధించి న్యాయాధికారి కూడా వెంటనే స్పందించారు. మొత్తం పట్టుబడిన 11 కోట్ల రూపాయలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు కోర్టుకు సమర్పించాలని, అదేవిధంగా నిన్న ఇప్పటికే దీనికి సంబంధించి సిట్ అధికారులు వేసిన పిటిషన్పై కూడా మొత్తం 11 కోట్లు విజయవాడ బాచవరంలోని ఎస్బీఐ బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలని కూడా సూచన చేయడం జరిగింది. ఇక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా తాను వేద పాఠశాలలు నిర్వహిస్తున్నానని, మద్యం జోలికి వెళ్లే మనిషిని కాదని, అయినప్పటికీ కూడా మద్యం ఈ కేసులో తను ఇరికించారని అది కూడా న్యాయాధికారికి చెప్పడం జరిగింది. ఈ విచారణ పూర్తయిన తర్వాత మొత్తం ఈ నెల 13వ తేదీ వరకు కూడా రిమాండ్ పొడిగిస్తూ న్యాయాధికారి ఉత్తర్వులు జారీ చేశారు. ఇక ఇదే సమయంలో బాలాజీ గోవిందప్ప పిటిషన్ కూడా దాఖలు చేశారు. తను అరెస్ట్ చేసిన సమయంలో తన దగ్గర ఉన్న ఫోను, ల్యాప్టాప్, ఐప్యాడ్ ఈ 3 కూడా స్వాధీనం చేసుకున్నారని, అయితే దానికి సంబంధించి తనకన్నా అప్పగించాలని కూడా ఆయన కోరటం జరిగింది. ఇక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బయటికి వెళ్ళే సమయంలో, లోపలికి వెళ్ళే సమయంలో కూడా తన ఏ తప్పు చేయలేదంటూ కూడా గతంలో ఏదైతే మీడియా ముందు మాట్లాడుతూ వెళ్ళారో అదేవిధంగా వెళ్ళడం జరిగింది. మొత్తం మీద మద్యం కుంభకోణానికి సంబంధించి కేసు పురోగతి మాత్రం ఈరోజు మరింత విచారణ చేస్తున్నట్టు కూడా తెలుస్తోంది. ఈ నెల 13వ వరకు కూడా రిమాండ్ పొడిగించడంతో ఇప్పుడు అందరినీ కూడా జైలుకు తరలించేందుకు అధికారులు జీవుల్లో వారందరూ కూడా తీసుకెళ్లారు. ఓటో హైదరాబాద్ స్టూడియో. థ్యాంక్ యూ ప్రసాద్.